హాయ్ ఫ్రెండ్స్. తెలంగాణలో దాదాపు 9 లక్షల మంది రైతులు సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్నారు. భూభారతి చట్టం అమల్లోకి వచ్చాక రీసెంట్గా రెవెన్యూ సదస్సులను ప్రభుత్వం నిర్వహించింది. ఈ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు 40% పైగా దరఖాస్తులు ఈ సాదా బైనామాలకు సంబంధించిన దరఖాస్తులే. సో సాదా బైనామాల గురించి చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు. కాబట్టి అసలు సాదా బైనామా అంటే ఏంటి, ఈ సాదా బైనామాలను ఎట్లా క్రమబద్ధీకరణ ఇస్తారు, అసలు ఇన్ని రోజులు చాలా ఏళ్ళుగా ఎందుకు ఈ సాదా బైనామాలు పట్టాలుగా కాకుండా పెండింగ్లో ఉన్నాయి, అసలు ఏమైనా కోర్టు కేసులు ఉన్నాయా, ఆ కోర్టు కేసుల వివరాలు ఏంటి, సో ఇవన్నీ మనం సాదా బైనామాల గురించి కంప్లీట్గా ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వీడియో చూసేసేయండి. అసలు సాదా బైనామా క్రమబద్ధీకరణ అంటే ఏంటి, వీటినే మనము రెగ్యులరైజేషన్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ ట్రాన్సాక్షన్స్ అంటాం. అంటే సాదా బైనామా అంటే ఏంటంటే ఒక తెల్ల కాగితం మీద జరిపిన లావాదేవీలు అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనము ఒక ఒప్పందాన్ని మనము ఒక భూమి కొన్నా, మనం ఒకవేళ అమ్మినా, మనం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తుంటాం ఇంతకుముందు. అంటే ధరణి 2020 చట్టం రాకముందు వ్యవసాయ భూములకు మరియు వ్యవసాయేతరుల భూములకు రిజిస్ట్రేషన్స్ అనేవి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో జరుగుతుండే. సో ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఆ రిజిస్ట్రేషన్ జరిపిన తర్వాత అమలు కోసం మనము తహసీల్దార్ ఆఫీస్లో మనం అప్లికేషన్ పెట్టుకుంటుండేమి. సో అప్పుడు అవి పట్టాలుగా మారుతుండే. సో రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత తహసీల్దార్ గారి ఆఫీసులలో మనం మ్యుటేషన్కి అప్లై చేసుకుంటే దాన్నే అమలైంది అని అంటాం. సో ఆ అమలు పెట్టుకుంటే మనము వాటి పట్టాలుగా మారుతాయి. అట్లా కాకుండా తెల్ల కాగితం మీద మనము రాసుకున్న ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి. అంటే లావాదేవీలు మనము రిజిస్ట్రేషన్స్ ఆఫీస్కి వెళ్లకుండా ఒక వైట్ పేపర్ మీద మనము ఎవరు కొన్నారు, ఎవరు అమ్మారు, సాక్షులు ఎవరెవరు అనేది ఒక తెల్ల కాగితం మీద రాసుకుంటే దాన్నే సాదా బైనామా అని అంటాం. సో ఈ సాదా బైనామాల క్రమబద్ధీకరణ అనేది గవర్నమెంట్ చేస్తా అని చెప్పేసి అంటుంది. సో మన తెలంగాణ గవర్నమెంటు 2014 జూన్ 2 మన తెలంగాణ ఆవిర్భావం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 2016లో తొలి విడతలో ఈ సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం రైతులకు అవకాశం కల్పించింది. వీటిలో భాగంగా కట్ ఆఫ్ డేటు 2014 జూన్ 2 తెలంగాణ ఆవిర్భావం రోజు కంటే ముందు జరిగిన లావాదేవీలకు ఈ అవకాశం ఉండే. సో ఈ కండిషన్ ఏంటంటే రైతులు ఎవరైతే లావాదేవీలు కొనుగోలు అమ్మకాలు ఎవరైతే జరిపి ఉన్నారో వాళ్ళు ఆ ల్యాండ్ని పొందిన తర్వాత 12 సంవత్సరాలు వాళ్ళ పొజిషన్లో ఉండాలి. అంటే కాస్తు కబ్జాలో ఉండాలి. 12 సంవత్సరాల కాలం పాటు కాస్తు కబ్జాలో ఉంటే ఆ రైతులకు రెగ్యులరైజేషన్ చేశారు. సో ఈ రెగ్యులరైజేషన్ అంటే పట్టాలు ఇచ్చారు. సో అప్పుడు మనకు 11 లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకుంటే ఒక 6 లక్షల వరకు దాదాపుగా ఈ క్రమబద్ధీకరణ చేశారు. తరువాత రెండవ విడతలో ధరణి చట్టం వచ్చింది. 2020 అక్టోబర్ 29 నాడు ధరణి చట్టం అమల్లోకి వచ్చింది. సో ఈ డేట్ నేను పక్కాగా గుర్తుపెట్టుకోండి. అక్టోబర్ 29, 2020 ధరణి చట్టం ROR 2020 అమల్లోకి వచ్చినప్పుడు మరో అవకాశం కల్పించారు అప్పుడు. సో ఈ అవకాశంలో భాగంగా అప్పుడు మనకు 2020 అక్టోబర్ 12 నుండి అక్టోబర్ 29 వరకు దాదాపుగా 2,24,000 దరఖాస్తులు వచ్చినాయి. అప్పుడే అక్టోబర్ 29, 2020 రోజున మన ధరణి చట్టం అమల్లోకి వచ్చింది. దీన్నే ROR 2020 అని కూడా అంటాం. తర్వాత ఈ గడువుని నవంబర్ 10, 2020 వరకు పొడిగించింది. ఈ డేట్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అక్టోబర్ 12, 2020 నుండి 29 అక్టోబర్ 2020 వరకు, తర్వాత 29 అక్టోబర్ 2020 నుండి నవంబర్ 10, 2020 వరకు ఈ గడువు ఉంది. ఈ 12 అక్టోబర్ 2020 నుండి 29 అక్టోబర్ 2020 వరకు దాదాపుగా 2.24 2,24,000 దరఖాస్తులు సాదా బైనామాల క్రమబద్ధీకరణకు వచ్చినాయి. గడువు పెంచిన తర్వాత ఈ అక్టోబర్ 29 నుండి నవంబర్ 10 వరకు మరో 6,66,000 దరఖాస్తులు వచ్చినాయి. అంటే మొత్తం 8,90,000 దరఖాస్తులు, అంటే దాదాపుగా 9 లక్షల దరఖాస్తులు క్రమబద్ధీకరణకు అప్లై చేసుకొని ఉన్నారు. సో ఈ క్రమబద్ధీకరణ కోసం అప్లై చేసుకున్నప్పుడు అప్పుడు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ధరణి చట్టం అనేది అక్టోబర్ 29 నాడు అమల్లోకి వచ్చిన తర్వాత ధరణి చట్టంలో సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం ఎటువంటి సెక్షన్ని చేర్చలేదు. సో ఎటువంటి సెక్షన్ చేర్చకుండా ఈ సాదా బైనామాలను ఏ విధంగా క్రమబద్ధీకరణ చేస్తారు అని చెప్పేసి
కొందరు హైకోర్టులో పిల్లు వేసిరు. అప్పుడు గౌరవ హైకోర్టు ఈ సాదా బైనామాల క్రమబద్ధీకరణకు స్టే విధించింది. అప్పటి నుంచి పెండింగ్లో ఉన్న ఈ దాదాపు 9 లక్షల దరఖాస్తులు నేటికి పెండింగ్లోనే ఉన్నాయి. సో ధరణి చట్టం అమల్లోకి రాకముందు, అంటే అక్టోబర్ 29, 2020 కంటే ముందు మనకు ROR 1971 మనకు అమల్లో ఉండే. సో రికార్డ్ ఆఫ్ రైట్స్ 1971లో భాగంగా అక్టోబర్ 29 వరకు వచ్చిన ఈ 2.24 లక్షల దరఖాస్తులు, అంటే 2,24,000 దరఖాస్తులు, వీటినన్నా క్రమబద్ధీకరిస్తాం అని చెప్పేసి అంటే అప్పుడు గౌరవ హైకోర్టు ఏం చెప్పిందంటే ఈ దరఖాస్తులను మీరు ప్రాసెస్ చేయండి, కాకపోతే ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన లోబడి మాత్రమే ఈ దరఖాస్తుల క్రమబద్ధీకరణ లోబడి ఉంటుంది అని చెప్పేసి చెప్పింది. సో ఈ 2 లక్షల అక్టోబర్ 29 వరకు ఉన్న 2,24,000 దరఖాస్తులు, అక్టోబర్ 29 తర్వాత వచ్చిన 6,66,000 దరఖాస్తులు, మొత్తం దాదాపు 9 లక్షల దరఖాస్తులు నేటికి పెండింగ్లోనే ఉన్నాయి. రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వము భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్స్ 2025 సంవత్సరంకి తీసుకొని వచ్చింది. సో ROR 2025 భూభారతి చట్టంలో భాగంగా సాదా బైనామా గురించి సెక్షన్ 6ని పొందుపరిచారు. ఈ సెక్షన్ 6లో 6(1)లో క్లియర్గా చెప్పారు ఏందనంటే తెలంగాణ ఆవిర్భావం వచ్చిన రోజు, అంటే జూన్ 2, 2024 కంటే ముందు లావాదేవీలు జరిగిన భూములు అవి 12 సంవత్సరాల పొజిషన్, అంటే కాస్త కబ్జాలో ఉంటే ఆ భూములకి, మరియు 2020 ధరణి చట్టం రాకముందు 2020 అక్టోబర్ 12 నుండి 29 వరకు, మరియు 29 నుండి గడువు పొడిగించి మళ్ళా నవంబర్ 10వ తేదీ వరకు ఉన్న 9 లక్షల దరఖాస్తులను ఈ చట్టం కింద మేము క్రమబద్ధీకరిస్తాం అని చెప్పేసి భూభారతి సెక్షన్ 6(1)లో క్లియర్గా చెప్పారు. సో భూభారతి చట్టంలోని సెక్షన్ 6(1) ప్రకారము గతంలో అప్లై చేసుకున్న సాదా బైనామా దరఖాస్తులకు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది. సో కొత్తగా ఈ చట్టం ద్వారా మనం సాదా బైనామాల ద్వారా క్రమబద్ధీకరణ చేసుకోవడానికి అవకాశం లేదు. గౌరవ హైకోర్టు గతంలో ధరణి చట్టంలో ఎటువంటి సెక్షన్ను పొందపరచలేరు సాదా బైనామా క్రమబద్ధీకరణ కోసం అని చెప్పేసి స్టే విధించింది. కాబట్టి కొత్తగా వచ్చిన భూభారతి చట్టంలో సెక్షన్ 6(1)ని పొందుపరిచారు. ఈ సెక్షన్ 6(1) కూడా రెండవ విడతలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్లకు మాత్రమే వర్తిస్తుంది ఈ చట్టము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 2014 కంటే ముందు ఎవరైతే, అంటే 2014 జూన్ 2 కంటే ముందు ఎవరైతే సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం అప్లై చేసుకున్నారో వారికి, మరియు రెండవ విడతలో అప్లై చేసుకున్న దరఖాస్తులో ఎవరైతే ఉన్నాయో అక్టోబర్ అండ్ నవంబర్లో చేసుకున్న 9 లక్షల దరఖాస్తులకు మాత్రమే ఈ ధరణి చట్టం ద్వారా మనం క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు. ఇది క్లియర్గా యాక్ట్లో చెప్పారు. కావాలంటే మీరు CCLA వెబ్సైట్లో ఈ చట్టం ఉంటుంది, మీరు ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. ఈ భూభారతి సెక్షన్ 6(2) ప్రకారం ఈ సాదా బైనామాలను క్రమబద్ధీకరించేందుకు RDOకు అధికారం కల్పించారు. సో ఈ RDO గారు భూభారతి చట్టంలోని సెక్షన్ 6(2) ప్రకారము రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ RDO గారికి ఎంక్వైరీ చేసి ఈ సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం వారికి అధికారం కల్పించారు. సాదా బైనామా కింద అప్లికేషన్ పెట్టుకున్న భూమి ఏదైతే ఉందో ఆ భూమి అనేది కొన్ని చట్టాల పరిధిలోకి రావద్దు అని చెప్పేసి ఉందన్నమాట. అవి ఏంటంటే తెలంగాణ ల్యాండ్ రిఫార్మ్స్ సీలింగ్ ఆన్ అగ్రికల్చర్ హోల్డింగ్స్ యాక్ట్ 1973, మరియు అర్బన్ ల్యాండ్స్ యాక్ట్ 1976, మరియు POT చట్టము తెలంగాణ అసైన్మెంట్స్ ల్యాండ్ యాక్ట్ 1977, దీన్నే యాక్ట్ 9/77 అండ్ తెలంగాణ ల్యాండ్ రిఫార్మ్స్ షెడ్యూల్ ఏరియాస్ ట్రాన్స్ఫర్స్ రెగ్యులేషన్ యాక్ట్ 1959 పరిధిలో కూడా ఆ భూమి అనేది ఉండకూడదు. సో ఈ పైన ఇదివరకు చెప్పిన ఈ చట్టాల్లో పొందుపరిచిన ఏవైతే భూమి ఉందో ఆ భూమి అనేది ఈ చట్టాలకు కాంట్రవీన్ కావద్దు. అటువంటి భూములకు మాత్రమే ఈ సాదా బైనామాల క్రమబద్ధీకరణలో మనకు RDO గారికి ఎంక్వైరీ అవకాశం కల్పించారు. సో ఇది వరకు చెప్పిన చట్టాల్లో మనం కొనుగోలు చేసిన భూమి గనక పరిధిలోకి వస్తే అటువంటి భూములను క్రమబద్ధీకరణ చేయరు. సో ఇది విషయం మీరు ఇక్కడ గమనించాలి. సో సింపుల్గా చెప్పాలంటే మనం కొనుగోలు చేసిన భూమి అనేది అసైన్డ్ భూమి అయ్యి ఉండకూడదు. మళ్ళీ ఇంకోటి, నువ్వు ల్యాండ్ సీలింగ్ హోల్డింగ్స్ అనేవి నీకు ఒక సీలింగ్ ఉంటుంది. ఒక వ్యక్తి అనేది దాదాపు 54 ఎకరాల వరకు నీకు ఉండకూడదు ఒక కొనుగోలు చేసిన వ్యక్తికి. మళ్ళీ ఇంకొంటే షెడ్యూల్ ఏరియాస్లో ఉన్న భూములు అవైతే ఉన్నాయో ఆ భూములను కొనుగోలు చేసి ఉండకూడదు.
సో ఇటువంటి భూములు అంటే పట్టా భూములు, ప్రభుత్వ భూములను, మళ్ళీ సీలింగ్ భూములను మరియు షెడ్యూల్ ఏరియాస్లో ఉన్న భూములు నువ్వు కొనుగోలు చేస్తే ఆ కొనుగోలుకి ఈ సాదా బైనామా క్రమబద్ధీకరణ జరగదు, వాటికి పట్టాలు రావు. సో వేరే భూమి అంటే మామూలుగా వేరే ఈ భూమిలో కాకుండా వేరే పట్టా భూములు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే నామినల్ ఫీజు తీసుకొని అప్లై చేసుకున్నారు కాబట్టి వాటికి ఆర్డీఓ గారు ఎంక్వైరీ చేసి అవి పరిధిలోకి రాకపోతే మరియు ఆ ఎంక్వైరీలో భాగంగా ఇది పట్టా భూమ్యా లేదంటే అసైన్డ్ భూమ్యా లేదంటే గవర్నమెంట్ భూమ్యా లేదంటే ఫారెస్ట్ భూమ్యా, సో ఇవన్నీ చూస్తారు. సో ఈ చట్టాల పరిధిలోకి ఇంతకుముందు చెప్పిన ఏవైతే సీలింగ్ చట్టము మరియు అసైన్మెంట్ చట్టము మళ్ళీ షెడ్యూల్ ఏరియాస్ ట్రాన్స్ఫర్ చట్టము ఈ చట్టాల పరిధిలో కనుక ఆ భూమి అనేది రాకపోతేనే నీకు ఆ భూమి అనేది క్రమబద్ధీకరణ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ తహసీల్దార్ ఆఫీస్లో ఏ భూములు రిజిస్ట్రేషన్ కావద్దో ప్రతి సంవత్సరం అంటే ధరణి చట్టం రాకముందు అప్పుడు సబ్ రిజిస్ట్రార్ గారు రిజిస్ట్రేషన్స్ చేస్తుండే. సో ధరణి చట్టం 2020 ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి తహసీల్దార్ గారే జాయింట్ సబ్ రిజిస్ట్రార్గా వ్యవహరిస్తారు. సో అప్పుడు ఏం చేసేవాళ్ళంటే తహసీల్దార్ కార్యాలయంలో 22A రిజిస్టర్ని మెయింటైన్ చేసేవాళ్ళు. ఈ 22A రిజిస్టర్లో ఏంటంటే ఏ భూములు నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయి అని చెప్పేసి, అంటే నిషేధిత భూముల జాబితాలో ఆ సర్వే నంబర్ కనుక ఉంటే ఆ భూములు రిజిస్ట్రేషన్ కావద్దు అని చెప్పేసి, అంటే అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు మరియు ఫారెస్ట్ భూములు, సో ఇటువంటి కొన్ని భూములు మళ్ళీ హైకోర్టులో కానీ మళ్ళీ వేరే ఇతరత్ర కోర్టులో ఏవైనా పెండింగ్లో కేసులు ఏమైనా ఉంటే ఆ భూములను నిషేధిత జాబితాలో 22A రిజిస్టర్లో పొందుపరిచేవాళ్ళు. ఈ లిస్ట్ని ఎవ్రీ ఇయర్ తహసీల్దార్ గారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపిస్తుంది. ఆ భూములని అవి రిజిస్ట్రేషన్ కాకుండా ఇప్పుడు కూడా ఆ భూములు ఏమైనా ఇప్పుడు కొనుగోలు చేసిన భూములు అంటే పట్టాదారులు సాదా బైనామీనే కావచ్చు, కాకపోతే ఆ భూములు ఏవైనా ఈ నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నంబర్లోని భూమ్యా లేదని వెరిఫై చేసిన తర్వాతనే ఆ భూములను క్రమబద్ధీకరణ చేశారు, అంటే వాటికి అప్పుడు పట్టాలు ఇస్తారు. సో ఈ ఆర్డీఓ గారి ఎంక్వైరీ తర్వాత మీ పత్రాలు కనుక అన్నీ కరెక్ట్గా ఉంటే మీకు 13B సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు. ఈ 13B సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. రేపొద్దున ఫ్యూచర్లో మీకు ఏమైనా ల్యాండ్ విషయంలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా అంటే మీ భూమి డిలీషన్ అయినా ఏమన్నా అయినా కానీ మీ 13B సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సాదా బైనామా రెగ్యులరైజేషన్ అయిన తర్వాత ఎవరైతే కొనుగోలుదారు ఎవరైతే ఉన్నారో అతనికి 13B సర్టిఫికేట్ ఇష్యూ చేసి మా రికార్డుల్లో అతని పేరు మీదకి మారుస్తారు. అప్పుడు మాత్రమే నీకు పట్టా అయినట్లు. సో 2020లో సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం ధరణి చట్టంలో సెక్షన్ అనేది ఏమీ లేదు కాబట్టి అప్పుడు స్టే విధించింది. ప్రస్తుత ప్రభుత్వం భూభారతి చట్టం ROR 2025 ప్రకారము సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం సెక్షన్ 6(1)ని పొందుపరిచారు కాబట్టి హైకోర్టులో స్టే వెకేట్ పిటిషన్ని పొందుపరిచి ఆ స్టేని ఎత్తేసే విధంగా చేస్తే మనకు ఈ సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూపులకి మనకు ఒక ఎండ్ పడుతుంది. సో ఈ స్టే పిటిషన్ కనుక ఎత్తేస్తేనే గవర్నమెంట్ కూడా వీటిని క్రమబద్ధీకరణ కోసం ఒక అవకాశం వస్తుంది. ఇంకోటి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 2020 అక్టోబర్ నవంబర్లో అప్లై చేసుకున్న 9 లక్షల దరఖాస్తులకు మాత్రమే ధరణి చట్టంలో సెక్షన్ 6(1)లో పొందుపరిచారు. ప్రస్తుతం కొత్తగా సాదా బైనామాల ద్వారా అప్లై చేసుకోవడానికి వీల్లేదు. కాబట్టి ప్రభుత్వం పునరాలోచన ఏం చేసిందంటే సో 2020లో ఉన్న దరఖాస్తులే కాకుండా అన్ని దరఖాస్తులకు చట్టం వర్తించేలా ఒక ఆర్డినెన్స్ తీసుకొద్దామన్న ఆలోచనలో కూడా గవర్నమెంట్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ సాదా బైనామాల గురించి. మీకు ఇంకేమైనా భూమికి సంబంధించిన సమస్యలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫర్ నౌ.